తెలంగాణలో పవర్ పాలిటిక్స్ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్లపై ఓ రేంజ్లో మాటల యుద్ధం జరుగుతోంది. కమిషన్ చైర్మన్ తీరు సరిగా లేదని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆరోపిస్తుంటే విచారణలో పేరు బయటకు రాగానే ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటూ కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. తెలంగాణలో పవర్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన వివరణ హాట్ టాపిక్ గా మారింది. కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో తాము అన్ని రకాల చట్టాల నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లినట్టు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర అనుమతులు సాధించామన్నారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. కమిషన్ చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. కరెంటు కొనుగోళ్లపై కేసీఆర్ రాసిన లేఖకు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ తీరు సరిగ్గా లేదని, అందువల్ల ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి నరసింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలని కమిషన్ను కేసీఆర్ కోరడంపై కాంగ్రెస్ అగ్గి మీద గుగ్గిలమయ్యింది. విచారణలో పేరు రాగానే కేసీఆర్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరినో నిందితులుగా చేయడం కోసం విచారణ జరపడం లేదని, బద్నాం చేసేందుకే విచారణ జరుపుతోంది అనడంలో అర్థం లేదంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. గత ప్రభుత్వంలో అన్నీ చేసి ఇప్పుడు విచారణలో పేరు రాగానే కేసీఆర్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని నిలదీశారు. కేసీఆర్ గారు వారి పేరు ఎంక్వైరీలో వచ్చిందనో లేదంటే ఏ స్కామ్లో ఉన్నదో అని బాధపడడంలో అర్థం లేదు అని నా భావన. అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ. కాబట్టి నా పేరును బదనాం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుందనడంలో తప్పు. ఆయా శాఖల మంత్రులే వాళ్ళకి కూడా ఏమీ తెలియకుండా జరిగిన సంఘటనలు భవిష్యత్తులో తెలుస్తాయి. చేసిన తప్పులు బయటికి వస్తాయనే భయం కేసీఆర్లో మొదలైందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. 12 పేజీల లేఖ రాయడానికి బదులు కమిషన్ ముందు వెళ్లి చెప్పుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారు. తప్పు చేయకపోతే కమిషన్ ముందుకు వెళ్లి నిరూపించుకో అని సవాల్ విసిరారు. కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది, చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమోననే భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు మళ్ళీ సెంటిమెంట్ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని, విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గుట్టు తేలాల్సిందే అని బీజేపీ కూడా డిమాండ్ చేస్తోంది. కరెంటు కొనుగోళ్లలో భారీగా డబ్బులు చేతులు మారాయని గతంలో కాంగ్రెస్ ఆరోపించిందని, ఈ విషయంలో సమగ్రంగా విచారణ జరిపించాలని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో ఏర్పాటైన కమిషన్ చట్టబద్ధత తప్పు పడతారా అంటూ బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. కమిషన్ ఏర్పాటే తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ రాసిన లేఖ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్.